సర్వకృపానిధియగు యేసయ్య నామంలో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. నేటి దినపు యేసయ్య శుభవాక్కు మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మీయులారా, నేటి ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మనమందరం ఆత్మ విషయంలో దీనులమై నడిపించబడాలి. ఆత్మయందు మనం దీనత్వమును ధరించుకున్న వారమై ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గర్వం, అహంకారం, అహంభావం, అతిశయం మనిషిని పడగొడుతుంది, చెడగొడుతుంది, దేవుడి నుండి దూరము చేసి భ్రష్టత్వమును అనుగ్రహించి పాతాళంలోనికి త్రోసేస్తుందని చెప్పుటకు సందేహమేమీ కూడా లేదు. పితరులెందరో గర్వించారు, గడ్డిని మేశారు, రోగములను సంపాదించారు, పురుగులు పడి చనిపోయారు, భ్రష్టత్వమును సంపాదించి దేవుని ఆశీర్వాదము నోచుకొనక ధన్యకరమైన జీవితమును పాడు చేసుకుని పాతాళంలోనికి త్రోయబడ్డారు. ప్రియులారా, యేసయ్య బహుదీనుడు, ఆయనే మనకు మాదిరి. ఆత్మ విషయమై ఆయన బహుదీనత్వం కలిగిన వాడుగా జీవించాడు. మనము కూడా అనేకమైన శ్రమల వలన మనము మాటలో, చూపులో, నడకలో, పడకలో, ప్రవర్తనలో, ఆలోచనలో దీనత్వమును ధరించుకున్న వారమై యేసయ్య వలె మాదిరికరమైన జీవితం జీవించుదుముగాక. ప్రియులారా, కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడిపించబడుటే గదా ఆయన అడుగుచున్నడని వాక్యం చెప్తున్న సత్యం. గనుక నేటి నుండే ఆత్మ విషయమై దీనులుగా మార్చబడి దేవుడు అనుగ్రహించబోవు నిత్య మహిమలో ఆశీర్వాదకరమైన బహుమతులు పొందుకుందుముగాక. ఆమేన్. సర్వకృపానిధియగు దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన దినమంతయు మీరు మమ్మల్ని కాపాడి సురక్షితంగా మరొక దినంలోనికి ప్రవేశింపజేశారు. ధనవంతులు, బలము కలిగిన వారు, అందచందములు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారెందరో కాలమనే కాలనాగు కాటువేయగా కాటి కాలు చాపి కాలగర్భములు గతించిపోయి ఉండగా ఎందుకు పనికిరాని వారం, వట్టివారం, మట్టివారమైన మమ్ముల్ని కనికరించి సజీవుల దేశంలో సంచరింపజేసి మీ ఎదుట నిలిపి నీ వాక్యం ద్వారా మాతో ఈ దినమును ముచ్చటించినందుకే స్తోత్రం. నాయనా, మేమందరము దీనత్వం కలిగిన వారమై ఆత్మ విషయమై దీనులుగా మార్చబడి నీ రాకడ కొరకు సిద్ధపడుతూ ఆ పరలోక రాజ్యంలోని ఎదుట ధన్యులుగా మార్చబడుటకు సహాయము దయచేసి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.